కానీ దాని మీద ఎక్కి కింద పడి చూడండి అయ్యగారు, తెలుస్తుంది. మళ్ళీ అయ్యగారు అంటావు? గుర్రం ఎక్కడ గాడిద? దివాన్జీ, నన్ను గాడిద అంటావా? తప్పు 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 ప్రభు, నేనే గాడిదను. తమరు గుర్రం ఎక్కడి? అలా రా దారికి. అడుగు, లోపలికి వెళ్తున్నాడే ఆయనే. చూసారా ఆ గుర్రాలు ఆ ఆడావిడును వెళ్ళి దులిపేశారండి. నువ్వురా. నేనెందుకండి, నా ఒకటి నాకు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను. ఆహా, ఎట్టయినా జమీందారు పెట్టే ఒకటి అడిగితే 100 ఇచ్చాడు. నా కర్మ కాకపోతే 2 అడిగి ఉండకూడదు, 2 పచ్చ రోట్లు వచ్చిందేవి. ఏమిట్రా ఇది? ఖర్చుల పట్టి హనుమంతుడు తోక రోజు రోజుకు పెరిగిపోతుంది. భీవుళ్ళ తింటే పెరగదండి. నేను రంగడండి, పాలు పెరుగు తాగితే తాగటం, పైగా ఒంటికి 60 నూనె రాసుకుని మరీ స్నానం చేస్తున్నాడండి. చేస్తాడా? చేస్తాడు. నూనె కర్మ, నెయ్యే రాసుకుంటాడు. సొమ్ము ఒకటిది, సోకు ఒకటిది. నా తల చూడు, నూనె రాసుకుని 2 నెలలు అయింది. ఈ కార్యక్రమం మొదలుపెట్టిన తర్వాత వాడు 15 పౌన్లు పెరిగాడు, నేను 20 పౌన్లు తగ్గిపోయాను. అయ్యా, కుమారరాజా లక్ష్మీవరప్రసాదరావు గారు వేం చేశామని చెప్పమన్నారయ్యా. ఏం చేశామన్నారు? వేం చేశామని చెప్పమన్నారు. సరే, దయాసాగరం గారు తమరేనా? నేనే. ఎంత అప్పు కావాలి? అప్పు కోసం కాదు, తమరకు తప్పు చేస్తున్నారని తెలిసింది, హెచ్చరించిపోదామని వచ్చాను. మనిషి ఉన్న తర్వాత ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం. తమరనేది ఏ తప్పును గురించి? మా బావగారైన సింహగిరి రాజా వారి వారసులు ఎక్కడున్నారో తెలుసుకుని వారి ఆస్తి కాజేయాలని ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నారని విన్నాం. నిజమేనా? రావా, ఏమిటండి దుష్ప్రచారం? బావగారు ఏమిటి, ఆస్తి ఏమిటి, వారసులు ఏమిటి? ప్రయత్నం చేస్తే నాకు రావడం ఆ ఏమిటి? సంగతి మీకు తెలియదు. అబద్ధాలాడి ప్రయోజనం లేదు. మీ మేలు కోరి చెప్తున్నాను, మీ ప్రయత్నాలు ఇంతటితో విరమించుకోండి. ఏమిటండి మీ దబాయింపు? నాకు తెలియదు మొర్రు అంటుంటే. మాకంతా తెలిసే వచ్చాం, బుకాయించి లాభం లేదు. ఇంతటితో నీ నాటకం ఆపే. రాజావారు చాలా దూరం వెళ్తున్నారు. దూరం వెళ్ళటమే కాదు, మర్యాదగా దారికి రాకపోతే చాలా ఘోరమే జరుగుతుంది. దూరం దాకా ఎందుకండి? అసలు ఇప్పుడు ఏం చేయమంటారు? మాతో రాజీ పడితే మంచిది. అరే పడదాం. ఏ విధంగా? నీ పథకం ఇంతటితో విరమించుకుంటే ఓ 50,000 పారేస్తాం. నేను ఖర్చు పెట్టిన దాంట్లో సగం కూడా లేదే. పోనీ మరో 50. నీకు తెలిసిన విషయాలు చెప్పు, ఇంకో 25 వెళ్ళిస్తాం. నోట్లా మాటలా? మాటలకు నువ్వు లొంగవని నోట్లో తీసుకొస్తా. లక్ష 25,000. అది బ్రతక నేర్చిన వాడి పద్ధతి. ఇప్పుడు చెప్పు, వారసులు ఎక్కడున్నారు? నిజమేనా? నాలుగు కోసిన అబద్ధం కాదు. సరే, వస్తా. ఏదో అప్పు కేసు అనుకున్నా, గట్టి కేసే. బాబు, అదేమిటండి ఇంత కష్టపడి? ఏం నష్టపడ్డామని విషయం చెప్పేశారుగా. తప్పుడు అడ్రస్ ఇచ్చి. పట్టుకో. ఇది పడేది కదా? పడేదండి. ఏమో. అయితే బాబాయ్, ఏంటి ఇది? ఫినిష్ చూస్తే పరిగెత్తుంది. ఆగమంట. ఏంటి దినేష్ చూసాడు పరిగెత్తుంది? ఓయ్ బాబాయ్, పడేసేట్టుంది. అయ్యో, పట్టుక. అయ్యో, చూస్తే పెద్దింటి కుర్రోళ్ళ ఉన్నావే. సవారీ చేతగానడివి గుర్రం ఎందుకు ఎక్కావయ్యా? లే. ఓరే, నీకు సిగ్గు కూడానా? లెమ్మంటుంటే. ఓరు దొంగ సచ్చినోడా, నువ్వట్రా? ఏంటి యాసం? మా అయ్యగారు వేసుకోమన్నా వేసుకున్నాను. యాసం అయితే వేసుకున్నావు గాని సవారీ చేతగానడివి గుర్రం ఎందుకు ఎక్కి కింద పడ్డావు? నేను గుర్రం ఎక్కి కింద పడతాను, కొండ మీద నుంచి దూకుతాను. నీకెందుకు? బాబా, ఒరే 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 ఒరే, అర్రె గోకిల
బోల్తా కొట్టాడే అయ్యయ్యయ్యో అమ్మమ్మమ్మమ్మో రాలుగా ఈ చిన్నవాడి రంగు తెలిరే అరెరెరె కోతిలో పడ్డాడే దొంగ సాటు ఏసాలు ఏసినాడే గుడ్డి గుర్రం ఎక్కి దౌడు తీసినాడే దొంగ సాటు ఏసాలు ఏసినాడే గుడ్డి గుర్రం ఎక్కి దౌడు తీసినాడే కాళ్ళు ఇరగబడ్డాడు కళ్ళు తేల వేశాడు అబ్బో అమ్మా అయ్యో కాళ్ళు ఇరగబడ్డాడు కళ్ళు తేల వేశాడు ఏమి తెలవనోడు గుర్రం ఎక్కాడే ఎందుకెక్కాడే అరెరెరె గోతిలో పడ్డాడే అబ్బబ్బబ్బోల్తా కొట్టాడే అయ్యయ్యయ్యో అమ్మమ్మమ్మమ్మో రాలుగా ఈ చిన్నవాడి రంగు తెలిరే ఏమి చేతగాని బట్టి ఎదవనుగాను మీ కొంటెకాయ కూతలంటే లెక్క చెయ్యను లెక్కే చెయ్యను నీసమున్న మొనగాణ్ణి రోసమున్న కుర్రోణ్ణి నీసమున్న మొనగాణ్ణి రోసమున్న కుర్రోణ్ణి వెనక ముందు చూడకుండా వాగుతుండావు ఈ రౌడీ రంగడు అంటే ఏమనుకున్నావు లేచాడమ్మో లేచాడే మగధీరుడు పెళ్లి ఊసు ఎత్తగానే బుస్సుమంటాడే లేచాడమ్మో లేచాడే మగధీరుడు పెళ్లి ఊసు ఎత్తగానే బుస్సుమంటాడే టక్కరి టిక్కరి పిల్లోడు ఉక్కిరి బిక్కిరి అయ్యాడు టక్కరి టిక్కరి పిల్లోడు ఉక్కిరి బిక్కిరి అయ్యాడు టక్కరి టిక్కరి పిల్లోడు ఉక్కిరి బిక్కిరి అయ్యాడు పట్టబోతే చిక్కకుండా పిక్కబలం చూపుతాడే అర్రెర్రె గోతిలో పడ్డాడే అబ్బబ్బబ్బోల్తా కొట్టాడే అయ్యయ్యయ్యో అమ్మమ్మమ్మో రాలుగా ఈ చిన్నవాడి అర్రెర్రె గోతిలో పడ్డాడే మీకు బెండకాయలు ఇది మీకు సీత ఏమిటిది నువ్వేం చేస్తున్నావు నేనేం చెప్పాను మనం ఎక్కడ మన వంశం ఎక్కడ ఈ కూరగాయలు అమ్ముకోవడం అవమానం కదా అవమానం అనుకుంటే గడిచేది ఎలా నాన్న గడవపోతే తోట అమ్మి పారేస్తాను నాన్న దయచేయి దయచేయి ప్రభు ఆసీనులు కంటే ఏ శ్రేణులు కూతురా టీవీ టీవీ దేవాంజీ అయ్యా ఇది ఏ పురము ఇది సిరిపురం ప్రభు ఎవరు బాబు మీరు పగచేసగాళ్ళ ఎవరయ్యా నువ్వు సాక్షాత్తు నిముకుల జమీందారు వారి అనుచరులను పట్టుకుని పగటి వేసగలంటావా అయ్యి బాబోయ్ నిజంగా జమీందారులే పొరపాటు అయిపోయింది క్షమించండి బాబు వీరిది ఏ ఊరు అన్నారు నిముక్కలరా నిడుముక్కలా ఎక్కడండి అది గొట్టుముక్కల పక్కన అదెక్కడండి నిడుముక్కల పక్కన మీరెవరండి మేము వారి దివాణం గారు